నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోర్కల్లు రిజర్వాయర్ను పరిశీలించడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. కరెంటు బిల్లుల చెల్లింపులో డిజిటల్ నిబంధన, స్మార్ట్ ఫోన్ లేని వారికి తప్పని తిప్పలు. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ధర్నా. నంద్యాలలో ఓటర్ల నమోదు మార్పులపై ఈఆర్ఓ సమీక్షా సమావేశం. అకాడమిక్ ఇన్స్పెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. ఈ నెల 19వ తేదీ ఆఖరి గడువు. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా స్వీట్ మామ్స్ అండ్ క్యూట్ కిడ్ వేడుకలు. ఈ నెల 22, 23న నంద్యాలలో ప్రథమ రాయలసీమ జోనల్ టైక్వాండో పోటీలు. నంద్యాల జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ను వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నేతలు, స్థానిక రైతులు మంగళవారం పరిశీలించడానికి వెళ్లారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట పొలాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం త్రాగునీరు, పశువుల దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయాలని కోరుతూ వారు ఈ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమయంలో రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వర్షాభావంతో సాగునీరు అందించే పరిస్థితి కనిపించడం లేదని, కనీసం ప్రజలకు తాగునీరు, పశువులకు నీటిని అందించేందుకు రిజర్వాయర్ నుండి కొన్ని క్యూసెక్కుల నీటిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ చీఫ్ ఇంజనీర్కు తెలియజేశారు. గోరుకల్లు రిజర్వాయర్లో నీటి నిల్వలను పరిశీలించేందుకు తమ నేతలు, రైతులు వెళ్తుంటే అధికార టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా పోలీసులను మోహరింపజేసి అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో స్థానిక రైతుల పరిస్థితి మరియు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని హెచ్చరించారు. అంతేకాకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి వల్ల సాధ్యమైందన్నారు. తండ్రి బాటలోనే నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి, నీటి పారుదల సౌకర్యాల కల్పనకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తక్షణమే తాగునీరు, సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటన కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి రామ లక్ష్మయ్యతో పాటు పాణ్యం, గడివేముల మండలాలకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాణ్యం మండలానికి సంబంధించిన, గడివేముల మండలానికి సంబంధించిన నాయకులు అందరితో కలిసి ఈరోజు గోరుకల్ రిజర్వాయర్ చూడాలా, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని టీఎంసీ నీళ్లు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇదికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులను మాత్రం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మాత్రం వాళ్ళకి తెలిసినంత మాత్రం ఏ రాజకీయ నాయక పార్టీలకు ఎవరికి తెలియని పరిస్థితి. మేదో ప్రశాంతంగా మేము గోరుకల్ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంతవరకు నీళ్లు నిలబెట్టడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకోవడానికి, దాంతోపాటు ఎన్ని టీఎంసీలు ఇప్పుడు వచ్చే నీళ్లతో ఎన్ని టీఎంసీలు నిలబెట్టడానికి అవకాశం ఒకసారి చూసి పోదామని రైతులందరం కలిసి
దాంతోపాటు నగిరి గాలేరుకు నీళ్లు వదిలిపెట్టడం జరుగుతుంది 1500 క్యూసెక్. మేము సిఈ గారితో ఇప్పుడు మాట్లాడడం వాళ్ళ ఇంజనీర్లతో అందరితో మాట్లాడడం జరిగింది. గత 2004 నుంచి కూడా ఈ ఎస్ఆర్బిసి ద్వారా నీళ్లు ఇడ్చడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు నగిరి గాలేరుకు అక్కడ కూడా 1500 దాంట్లో ఒక 300 1200 అక్కడ వదిలిపెట్టండి, 300 తీసుకొని ఇంకొక 700 కలిసి 1000 క్యూసెక్లు ఈ ఎస్ఆర్బిసి ద్వారా కూడా వదిలిపెట్టండి. ఈ ప్రాంతంలో ఉండే పాణ్యము, నందవరము, బనగానపల్లి ఇక్కడ ఉండే ఏదేదైతే కుంటలు చెరువులు ఉంటాయో అవన్నీ కూడా అంటే ఈ నీళ్ళతో కొద్దిగా అంటే బోర్లన్నీ కూడా ఇప్పుడు చాలా బోర్లన్నీ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఈ నీళ్లు పడితే కొద్దిగా ఈ బోర్లకు అన్నిటి కూడా నీళ్ళు అవుతుంది. ఆ కాలువలో నీళ్లు పడితే మాత్రం ఎక్కడైనా చిన్న చిన్న గుంతలు ఉంటే కూడా అవి కూడా నీళ్లు నిలబడి పశువులకు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు తాగడానికి కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఈరోజు రైతులతో అందరితో కలిసి వచ్చి మేము ఈరోజు ఈ గోర్కల్ రిజర్వాయర్ చూసి ఒకసారి ఆఫీసర్లతో మాట్లాడవచ్చు. మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఏదో టెర్రరిస్ట్ మాదిరి మొత్తం అంతే ఏదో మేము ఏదో ఆ గోర్కల్ రిజర్వాయర్ని ధ్వంసం చేయడానికి పోతున్నాం అనుకుంటున్నారో లేక ఏమో తెలియదు. కానీ మొత్తం మమ్మల్ని అడుగడుగున కూడా పోలీసులు పాణ్యం దాటిన తర్వాత అక్కడ పోలీసులు మాట్లాడి నిలబెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలువను చూడడానికి కూడా మమ్మల్ని ఎస్ఆర్బిసి మన గోర్కల్ రిజర్వాయర్ కట్ట చూడడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వకుండా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ఒక భయం పుట్టుకుంది. మేము ఈ 2 సంవత్సరాలన్నీ కూడా ఏం చేయలేకపోయినాము. అది మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడేటోళ్ళం ఎట్లా మాట్లాడతాము. మీరు అధికారం లేనప్పుడు ఏం మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము చీఫ్ ఇంజనీర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తాగడానికి మాకు ఎస్ఆర్బిసి తరఫున ఒక 10 రోజులు ఇవ్వండి, మళ్ళీ మీకు నీళ్లు దండిగా ఉండి రిజర్వాయర్లో ఉంటే అప్పుడు పంటలు కరుగుతాం తప్ప లేకుంటే మిమ్మల్ని పంటలు కరిగే ప్రసక్తి లేదు. ముందు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమని ఇవ్వాలని చెప్పి నీళ్లు వదిలిపెట్టి దానికి సి గారు మాకు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. సరే 2 రోజుల తర్వాత మళ్ళీ చూస్తాం. ఖచ్చితంగా అధికారులు అందరినీ కూడా కోరేది ఒకటే, దీంట్లో ఏదో మేమేదో నీళ్ళు ఇవ్వాలనేది మాది కానే కాదు. ఆ ప్రాంతంలో ఉండే ఈ పాణ్యము మండలము, బనగానపల్లి మండలానికి సంబంధించిన ఇవన్నీ కూడా నీళ్లు తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పశువులకు అన్నిటి కూడా ఇబ్బంది లేకుండా ఒక వారం రోజులు నీళ్లు వదిలిపెడితే నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఆ పక్కన ఉండే చిన్న కుంటలు కానీ అవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అని ఒక్కసారి పరిశీలించమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే, వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా మేము ఏం చేయాలని మళ్ళీ ఆలోచన చేసుకుంటాం. ఈ రైతులందరూ కూడా పాపం ఎదురు చూసే పరిస్థితి. మాకు పంటలు వద్దులే, కనీసం మా పశువులన్న బతికించుకోవడానికి తాగడానికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగితే ఇంత పోలీసులు ఇంత పెద్ద వ్యాన్లను మొత్తం తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఒకసారి అందరు కూడా మేమేదో టెర్రరిస్టం కాదు, మేమేదో ఆడ ధ్వంసం చేయడానికి కాదు, ఉండే పరిస్థితి ప్రభుత్వానికి తెలియజెప్పడానికి, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు తెరిపేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తప్ప ఓటి కళ్ళదేదో మాదేదో మేమేదో ఇదే చేయాలని ఓటు అనేది ఏమీ లేదు. రైతులకు న్యాయం చేయడానికి మా బాధ అంతా ఏమంటే, ఈ గోర్కల్ రిజర్వాయర్ కష్టపడి పనిచేసిన వాళ్ళం మేము. పివి నరసింహారావుతో పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత దివంగత నేత రాజశేఖర్, అందరికంటే ఈ రాజకీయ నాయకులకు అందరికంటే ఎక్కువగా కృతజ్ఞత చెప్పాల్సింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కృతజ్ఞత చెప్పాలి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మన గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసి ఈరోజు ఈ ప్రాంత రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం కల్పించిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత నగిరి గాలేరు మనం కూడా దాన్ని ఓపెన్ చేసి దాని ద్వారా కూడా నీళ్లు పారేయడం జరిగింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మన తెలంగాణ వాళ్ళు లిఫ్ట్ ద్వారా వాటర్ తీసుకుంటున్నారు, కరెంటు ద్వారా వాళ్ళు కూడా నీళ్లు తీసుకుంటే మనం అన్యాయం అయిపోతాం అనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంతా కూడా పూర్తి చేసి 90% అయిపోయింది. కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం అని పని చేయకుండా కేవలం 10% డబ్బులకు మోటార్లు బిగిస్తే మనం ఇప్పుడు 7,500 క్యూసెక్కులు నీళ్ళు వస్తున్నాయి. తానే 40,000 క్యూసెక్కులు 7,500తో పాటు
మనం ఆ మోటార్లు వదిలిపెట్టుకుంటే కనీసం ఒక 30,000 అంటే దగ్గర ఒక 40,000 మనం కూడా ఒక 10-15 రోజులలో ఈ గోర్కల్ రిజర్వాయర్ మనకు అంత అవసరం కూడా లేదు. ఒక వారం రోజుల్లోనే నిండిపోయాయి. మనం ఈ అవుకు రిజర్వాయర్తో పాటు మైలవరం గండిపేట కూడా నింపి మనం అంతో ఇంతో ఎస్ఆర్బిసి కాలువలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో ఉండినాం. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మన రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పూర్తి అయిపోయిందంటే ఈరోజు ఈ పరిస్థితే లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి 90% పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మోటార్లు బిగించి పూర్తి చేయమని, అదేవిధంగా తెలంగాణ వాడే నీళ్లను కూడా వాళ్ళతో మాట్లాడి ఉండేది 168 టీఎంసీల నీళ్ళే ఎస్ఆర్బిసి శ్రీశైలం రిజర్వాయర్లు, ఆ నీళ్లు తగ్గిపోకుండా కనీసం కొద్ది రోజులన్నా మనం పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు మనకు రావడానికి అవకాశం ఉండే విధంగా వాళ్ళని కొద్ది రోజులు స్టాప్ చేపిస్తే మొత్తం వాళ్ళందరికీ కూడా ఈ కరెంటుతో పాటు ఇంకా లిఫ్ట్ ఇవన్నీ కూడా కొన్ని ఒక 20 రోజులు ఒక నెల రోజులు కింద స్టాప్ చేపించేస్తే మనకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. అది చేయమని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇది రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రతిపక్ష పార్టీగా రైతుల కోసం రైతులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఇంతమంది రైతుల వాళ్ళ ఉండే ఆక్రోశం ఏమనేది కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి రైతుల కోసం మేము చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉంటామని సందర్శించడం రావాలని వచ్చినాము. అది కాటసాని రాంభూపాల్రెడ్డి నాయకత్వంలో. కాటసాని రాంభూపాల్రెడ్డి గారు ఈ ఏరియాలో పడుతున్న రైతుల బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, నీళ్లతో ఎంత సతమతమవుతారని చూసి ఆయన ఈ సందర్శన పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు, ఎస్ఆర్బిసి ఇంజనీర్లు వద్దని చెప్పడం జరుగుతుంది. అయితే వద్దని చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పి రైతులు అనుకోవచ్చు. అదే సిఈతో ఎస్సీతో అందరినీ మాట్లాడినాడు. మాకైతే గాలేరు నగర్కి ఇవ్వడం మేము వద్దని చెప్పడం లేదు. అక్కడ ఒక 300 తగ్గించి ఇక్కడ ఒక 700 కలిపి 1000 క్యూసెక్లు నీళ్లు వదిలితే ఎస్ఆర్బిసి కెనాల్కి ఇవి కూడా డైరెక్ట్ అవుకే పోతాయి. కానీ అట్ట వదలడం చాలా అన్యాయం. అది ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారో మాకంతా తెలుసు, కానీ పేర్లు చెప్పడం బాగుండదు. అది ఈ స్వార్థంగా ఉండే రాజకీయ నాయకుడు ఎప్పుడు ఎవరు చరిత్రలో ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. స్వార్థం అనేది ఉండకూడదు. అందరు బాగుండాలా, అందులో మనం ఉండాలనేది ఉండాలా. ఈ రైతులు చూసే గోర్కల్ రైతులు 1800 ఎకరాలు త్యాగం చేసిన రైతులు గోర్కల్ గ్రామస్తులు, వాళ్ళకు కూడా నీళ్లు లేకుండా ఉంటే తాగడానికి వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఒరే సార్, అదే సార్, ఒరేనికి నార లేదు, ఒరేనికి లేదు అవకాశం. రాంభూపాల్రెడ్డి మాటనే వేదం. ఈ రిజర్వాయర్ నిజంగా మనం కొన్ని విషయాలలో కొంతమందిని పొగడాలంటే రిజర్వాయర్ ఇది ఈడ గోర్కల్ రిజర్వాయర్ ఈడ నిర్మించారంటే కాటసాని రాంభూపాల్రెడ్డి పుణ్యం. ఆ రోజు మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి సార్ మర్చిపోతే పోయి అన్న ఈడ ఇబ్బంది అవుతాయన్న మనం మాట చెప్పినామన్నా అని రిజర్వాయర్ను తయారు చేయించి మళ్ళీ మేనిఫెస్టోలో కల్పించిన వ్యక్తి ఘనత మన కాటసాని రాంభూపాల్రెడ్డి గారిది. ఇది ఒక్కటే కాదు, ఏ రోజు రైతులు కష్టాలలోనే కానీ రాంభూపాల్రెడ్డి గారు ముందుండి, అంతకుముందు కూడా అవి తయారు కాకుండా ఎక్కడెక్కడ తండ్లలో దించి పొక్లైన్లు తీసుకొని చేయడం జరిగింది. గోర్కల్ రిజర్వాయర్ కూడా కింద అండర్ గ్రౌండ్లో పోతున్నాయంటే ఇమ్మీడియట్గా గ్రౌటింగ్ చేయించినాడు రాజశేఖర రెడ్డి సార్. అదేవిధంగా ఇక్కడ ఇది తెగిపోయి నీళ్లు నిలబెట్టడానికి లేకుండా గ్రీన్ కోలతో మాట్లాడి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈరోజు కూడా బిల్లు వచ్చిందో లేదో కాటసాని రాంభూపాల్రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యే గారు బంగపోయి బతిమలాడి పెట్టి మరి 9-11 టీఎంసీ పెట్టిన ఘనత కూడా కాటసాని రాంభూపాల్రెడ్డి గారు. మీరు గమనించాలా, గుర్తించాలా ఎవరు పని చేస్తారనేది. అందుకే అడగడం జరిగింది. సిఈ గారితో మాట్లాడినాడు. సిఈ గారు 2 రోజుల్లో ఖచ్చితంగా చెప్తామన్నా, ఏదో ఒక రకంగా వదులుతామనే చెప్పడం జరిగింది కబీర్ సారు. దాన్ని ఉద్దేశించి పోలీసులకు వీళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మనం సరే రేపు ఎల్లుండిలో ఏమవుతుంది రిజర్వాయర్ నుంచి చూడకుండా పోవడం జరుగుతుంది. ఇదైతే చాలా ఘోరం. రైతుల పరిస్థితి బాగాలేదు. అర్థం చేసుకొని పాలకంలో ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులందరూ గుర్తించి, పేర్లు అవసరం లేదు, ఖచ్చితంగా నీళ్లు వదిలిస్తే చాలా బాగుంటుందని చెప్తూ ఇంత గడివేముల నుంచి పానెండు వచ్చిన రైతులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ముగిస్తారు. ఈ రోజు గోర్కల్ రిజర్వాయర్ సందర్శన కోసం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి గారి ఆధ్వర్యంతో ఈ గోర్కల్ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎంతో ప్రభావం వస్తుంది, ఏం కదా చూడడానికి వస్తే ఈ పోలీసులు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మేమేం పోయి ఆడ గేట్లు పగలగొట్టి షట్టర్ ఎత్తి దించేది ఏం లేదు. మేము చూసి ఆ కట్ట కుంగిందంటే ఆ కట్ట కుంగిన దానికి ఎంతవరకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ కాంట్రాక్టులు చేస్తున్నారు, ఇప్పుడు ఎంతవరకు నీళ్లను స్టాగ్నేషన్ చేయొచ్చు, ఎంతవరకు నిలబెట్టవచ్చు అంటే వీళ్ళు 11 టీఎంసీలు అని చెప్తున్నారు. కానీ మాకు అధికారికంగా వచ్చిన లెక్కల ప్రకారం 5-6 టీఎంసీల కన్నా నిలబెట్టడానికి లేదు. ఎందుకంటే కట్ట కుంగిపోతున్నది. ఇప్పుడు వచ్చిన నీళ్ళని కూడా
అవుకు రిజర్వాయర్కు తాగడానికి అంటున్నారు. కానీ ఈ గాలేరు నగరి అందరి నుంచి పంపిస్తున్నారు. గాలేరు నగరి పుట్టి 2-3 సంవత్సరాలు కూడా కాలేదు. ఎస్ఆర్బిసి కాలువ పుట్టి ఈ గోర్కల్ రిజర్వాయర్ పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి కూడా ఈ ఎస్ఆర్బిసి ద్వారానే అవుకు రిజర్వాయర్కు పంపించచ్చు, అన్ని గ్రామాలకు వస్తాయి. కానీ మేము అడిగేది ఆ గాలేరు నగర్ నుంచి కాకుండా ఎస్ఆర్బిసి మెయిన్ ఛానల్ నుంచి అన్ని పంపిస్తే ఈ ఎస్ఆర్బిసి ఆయకట్టు కింద ఉన్న గ్రామాలలో నీళ్లు ఇంక్రీజ్ అయ్యి బోర్లలో నీళ్లు వచ్చి తాగడానికి నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో మేము అడుగుతుంటే వాళ్ళు గాలేరు నగర్ నుంచి పంపిస్తున్నారు. ఇక్కడ ఈ పాణ్యమూలు ఏమైనా పర్వాలేదు, ఎస్ఆర్బిసి నుంచి అక్కడ గాలేరు నగర్ నుంచి అవుకు రిజర్వాయర్కు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ గోర్కల్ రిజర్వాయర్కు భూములు ఇచ్చి అన్ని చేసి నాశనమైన రైతులకు తాగడానికి నీళ్లు లేకున్న పరిస్థితి ఉంది. కనుక ఎస్ఆర్బిసి కాలువకు ద్వారా నీళ్లు పంపిస్తే మేమేం పైర్లు వేయడం లేదు, ఇప్పుడు వేసినా కానీ నీళ్లు వచ్చే పంటలు పండుతాయని నమ్మకం లేదు. కనుక మాకు తాగడానికి ఒక 5 వారం రోజులు నీళ్ళు ఇవ్వమంటూ కూడా ఇవ్వకున్నారు. కనుక ఈ ప్రభుత్వము, ఈ ఇంజనీర్లు డిపార్ట్మెంట్, ఈ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డగిస్తున్నారు. మేమే కట్ట కుంగింది ఎంతవరకు చూస్తామని పోతే కూడా పంపించుకున్నారు. కనుక మాకేదో మా ఎమ్మెల్యే గారు మాట్లాడితే, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే సిఈ గారు కూడా 2 రోజులు టైం ఇవ్వని చెప్పారు. ఆ 2 రోజులు చూసిన తర్వాత వచ్చి అప్పుడన్నా మమ్మల్ని పంపిస్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వద్దున్నా మాకు పర్మిషన్ లేదు, మిమ్మల్ని పంపించడానికి లేదు, 2 రోజులు వచ్చినాక చూడారంటే ఇంకా అప్పుడు ఎవరు వస్తారో, ఇప్పుడు వచ్చిన వాళ్ళు పంపించమన్నారు. కనుక దయచేసి తాగడానికి నీళ్ళు ఇవ్వమని మేము అడుగుతున్నాం, పంటలకు నీళ్ళు అడగలేదు. కనుక ప్రభుత్వం కూడా ఆలోచించి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. లేకుంటే మాకు ప్రతి ఒక్క గ్రామానికి ట్యాంకర్ల ద్వారా ఇస్తారా, లేకుంటే పైప్ లైన్ వేస్తారు. ఇప్పుడు మామూలుగా బుగ్గన రాజేంద్రారెడ్డి డోన్కు నీళ్ళు తీసుకుపోయిన పైప్ లైన్ వేసి, ఇట్లా మాకు కూడా కాలువకు నీళ్ళు లేకుండా పైప్ లైన్ వేసి ప్రతి ఒక్క గ్రామానికి తాగడానికి నీళ్లు లేదా ట్యాంకర్ల ద్వారా ఇస్తారా చెప్పండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాడసాని రాంభూపాల్ గారి అధ్యక్షతన ఈరోజు పాణ్యం మండలం, గడివేమల మండలం రైతుల వల్ల మొత్తం ఏకతాటి వచ్చి ఈ రిజర్వాయర్ మీద ఖచ్చితంగా ఎస్ఆర్బిసికి ఆల్రెడీ చెరువులకు బోర్లు ఎండిపోతున్నాయి. కనీసం పశువులకు మేపు నీళ్లు లేక కూడా కషాయం పంపించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ రోజు రిజర్వాయర్ కష్టపడి ఆ రాంభూపాల్ గారు ఆ రోజు ఫ్యాక్షన్ నుండి కూడా ఆ ఫ్యాక్షన్ లెక్క పెట్టకుండా పాదయాత్ర చేసి ఈ గోర్కల్ నుండి కర్నూలు వరకు కష్టపడి చేసినది రాంభూపాల్ గారు. ఈ రోజు కనీసం చెరువులో రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయా, ఎన్ని నీళ్లు వచ్చినాయి, ఆ కాంట్రాక్టర్లు ఎంతవరకు పనిచేసినారని సోని కూడా వాణి కూడా ఇవాళ ఈ పోలీసు బందోబస్తును పెట్టి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కనీసం ఈ మండలంలో తెలుగుదేశం లీడర్లు ఎంతసేపు ఉన్నా దాస్కనికి తప్ప రైతుల గురించి ఏ ఒక టీడీపీ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఈ ఇళ్ళ కాడికి వచ్చే వాళ్ళను ఏదో ఒకటి తీసుకొని ఎమ్మడబడి కొట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి దయచేసి అధికారులను కూడా మా ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఎస్ఆర్బిసి ద్వారా నీళ్లు ఇడిపియాలని అధికారులతో కూడా మాట్లాడినాడు. కానీ ఈ పోలీసులు అనేది ఇంత దుర్మార్గంగా పాణ్యం బస్టాండ్ నుండి గోర్కల్ దాకా కూడా ఇంత అబ్జెక్షన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. కాబట్టి కానీ ఈ వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచన చేసి మేము వాళ్ళు చెప్పినట్టే మా నాయకుడు కూడా ఏదో వద్దుపా సరే 2 రోజుల వరకు చూస్తామని చెప్పి ఈరోజు మేము వెనక్కి తిరిగిపోవడం అయింది. మేము ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చినప్పుడల్లా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ ఇచ్చిపోయే వాళ్ళము. కానీ ఈ టీడీపీ గవర్నమెంట్లో కనీసం కట్ట ఎక్కి ఎన్ని నీళ్లు ఉన్నాయని సున్ని కూడా మాకు అర్హత లేకుండా అయిపోయింది. మా పొలాలు పోయి మా మండలంలో ఉండి ఎక్కడో అవుకు మండలానికి నీళ్లు పోతుంటాయి. ఈ భూపన్పాడు, పాణ్యం చెరువు, ఆలమూరు చెరువు, ఒడ్డుగండ్ల చెరువు, జూటూరు చెరువులో కూడా నీళ్లు నింపమని అడుగుతున్నాం. మేము వ్యవసాయం గురించి కూడా మేము అడగలేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ అర్హులైన పేదలకు నూతన పెన్షన్లను మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం వెంటనే కొత్తగా ఆన్లైన్ నమోదు ప్రక్రియను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువత సొంతంగా పరిశ్రమలను స్థాపించుకోవడానికి వీలుగా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు కేటాయించాలని కోరారు. వీటితో పాటు మాదిగ సామాజిక వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 లక్షల బీమా పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని స్పష్టం చేశారు.
అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్మిగుండ్ల ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, కోటేష్, పూలరాజు, సుబ్బమ్మ, రాధమ్మ, బాల ఓబులేష్, బాల కంబయ్య, రామాంజనేయులు, శంకర్, చిన్న వీరయ్య, వెంకటన్న, రామాంజీ, పెద్దయ్య తదితర ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. మరి ఎంతో మందికి పింఛన్ రావాల్సిన అవసరం ఉంది. అర్హులైన వారికి అందరూ కూడా ప్రభుత్వ పింఛన్లు అందలేదని, అదేవిధంగా ఒంటరి మహిళ పింఛన్లు, రేషన్ కార్డులు రాలేదని చెప్పని తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి కొత్త పింఛన్లకు ఆన్లైన్ విడుదల చేయాలి. ఎందుకంటే చాలా మంది ఫేస్బుక్లలో పెడుతున్నారు అదిగో వచ్చింది ఇదిగో వచ్చిందని. అలాంటివన్నీ చూసి కూడా మరి కొంతమంది లబ్ధిదారులు మోసపోతున్నారు. కొత్త పింఛన్లు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఆన్లైన్ విడుదల చేయాలని చెప్పని ఆ ప్రభుత్వ ప్రకటన రావాలని చెప్పని మేము కోరుతున్నాం. ఏదేమైనా కొత్త పింఛన్లు రావాలి. అదేవిధంగా కొంచెం పథకాలు కూడా పేదవాళ్లకు అందించేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కడప జిల్లా. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులను కేవలం డిజిటల్ రూపంలోనే చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తుండడంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం మంచిదే అయినా క్షేత్రస్థాయి పరిస్థితులను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. గ్రామీణులు, వృద్ధుల అవస్థలు, ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు యాప్లు వాడడం రాని వారు, అసలు స్మార్ట్ ఫోన్ల సదుపాయం లేని వృద్ధులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ లావాదేవీలు అందుబాటులో లేని తమ లాంటి వారు బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కాక విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ నగదు ద్వారా చెల్లించే అవకాశాన్ని పూర్తిగా రద్దు చేయడం సమంజసం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ యాప్లు లేని సామాన్య వినియోగదారుల సమస్యకు విద్యుత్ శాఖ ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి. మాకు ఇబ్బంది ఉంది. వర్క్ చేసుకుంటుంటాం, ఏదో దాని టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంటు బిల్లు కట్టిపోతాము. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టలు తీసుకోకపోతే మాకు ఇబ్బందే కదా. మాకు డ్యూటీలు ఉంటాయి, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఇటువంటి కరెంటు బిల్ ఇక్కడ తీసుకోకపోతే. పోతే లేదు, అక్కడ పోతే అక్కడ అన్ని బ్లాక్ చేసేసారు, అలా క్లోజ్ చేశారు. మాది ఇక్కడ ఇది వీసీ కాలనీ. ఏమంగా తెలియదండి ఇన్ని విషయం. ఇప్పుడు వచ్చినా ఫస్ట్ ఇదేనని మనకు తెలియదు. ఇప్పుడు మొబైల్ వాళ్ళకు లేని వాళ్ళకు ఇబ్బంది కదా, కరెంటు బిల్లు తీసేసేట ఉంటే కన్నా ఏదన్నా రిసిప్ట్ ఉంటే మేలు కదా. దాంట్లో ఏముంటది, ఒకసారి సెల్లులు పనిచేస్తాయి, సెల్లులు పనిచేయ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇబ్బందే కదా, ఎవరికైనా కానీ పెడితేనే మేలే కదా. ఏం పలకడం లేడా, క్లోజ్ చేసినారు. మీ సేవ సచివాలయం పోతున్నారు, ఆడ మళ్ళా ఎక్స్ట్రా కట్టించుకుంటారు కదా, మళ్ళా ఇబ్బందే కదా. ఇక్కడికైతే మాకు ఏం లేకుండా అయిపోతుంది కదా. బిల్లు ఇస్తారు, ఆడ ఏం బిల్లు వస్తుంది, ఏం బిల్లు రాదు. ఆ బిల్లు వేరే వస్తుంది, మంచిది కాదు. కట్టించుకొని కట్టిపోతాం కదా ఇబ్బంది లేకుండా. మాకు ఫోన్ పిల్లలు ఉంటాయి, ఒకసారి పని ఉంటాయో, కొందరికి ఉంటాయి, కొందరికి చిన్న సెల్లులు ఉంటాయి. అందరూ పెద్ద సెల్లులు ఉండాలి, అందరికి యాప్లు ఉండాలి ఏం లేదు కదా. అది కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఫోన్ పే ద్వారా కొందరికి యాప్ ఉంటుంది, కొందరు యాప్ ఉండదు, కొందరు చిన్న సెల్లు ఉంటుంది. లేని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. పని అయిపోతుందా కాబట్టి ఇప్పుడు మళ్ళా మీ సేవకో సచివాలయానికో వెళ్ళాలి. ఇప్పుడు మాటల్లో ఉంటే తెలిసిన అయితే కడతాం, తెలియని వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు కదా. కొద్దిగా ప్రాబ్లమ్ అయితే కాబట్టి సమస్యతో ఒకసారి ఇంతకుముందు వచ్చిపోయాము, మళ్ళీ ఇప్పుడు అన్నా ఇక్కడ నిందాల్లో కరెంట్ బిల్ కట్టింగ్ వస్తే ఫోన్ పే లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా. ఇక్కడ చూస్తే కరెంట్ బిల్ కట్టింగ్ లేదు, అన్ని మూసేసినారు. ఎట్లా ఇది ఫోన్ పే లేని వాళ్ళ సంగతి ఎట్లా ఇది? మనకైతే చూస్తే కరెంట్ బిల్ అయితే ఊరికి వచ్చారు, చూస్తే కరెంట్ బిల్ కరెంట్ వదలన్నా, కరెంట్ బిల్ అయితే ఊరికి వదులుతున్నారు. ఏం చేయాలి మేము? ఇక్కడ కరెంట్ బిల్ కట్టిన లేదు, కరెంట్ కట్ చేస్తారు. కట్ చేస్తే ఇప్పుడు ఫోన్ పేలో అమౌంట్ లేదు, ఇప్పుడు కట్టాలంటే ఇక్కడ ఏం చేయాలి మనం? ఇక్కడ చూస్తే బంద్ చేసి పెట్టినారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక 2 కౌంటర్లన్నా ఓపెన్ చేస్తే కొంతమంది క్యాష్ తో కట్టగలరు, కొంతమంది ఫోన్ పేలో అంటే కొట్టేటోళ్ళు ఎట్ట కొట్టారని వాళ్ళ దగ్గర ఫోన్ పే కూడా ఉండదు. కొంతమంది కూడా బ్యాంకు అకౌంట్ కూడా ఉండదు. ఎట్ట కట్టాలా వాళ్ళు?
అదే కొంచెం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక 2 కౌంటర్లు ఓపెన్ చేస్తే ప్రజలు బాగా కట్టుకొని పోతారు. లేకుంటే మళ్ళీ ఫైన్ ఎట్లా కట్టాలా, వాళ్ళు మళ్ళీ ఫైన్లు కట్టాలా? ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా యాదవ్ 2 కౌంటర్లు ఓపెన్ చేస్తే బాగుంటుంది. గత 1వ తేదీ నుండి ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్న కరెంట్ ఆఫీసులో కరెంటు బిల్లులు ఫోన్పే ద్వారా కట్టాలని చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది సమంజసం కాదని చెప్పేసి నంద్యాల విద్యుత్ శాఖ అధికారులను మేము డివైఎఫ్ఐగా తెలియజేస్తున్నాము. కరెంటు బిల్లులు ఫోన్పేలో కట్టాలని చెప్పేసి అది ఎంతవరకు కరెక్టు? ఈరోజు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ముసలి ముదిక వాళ్ళు కూడా ఈరోజు ఉంటారు. వారు కరెంటు బిల్లులు మామూలుగా ఇక్కడికి వచ్చి ఎంత దూరం ఉన్నా సరే ఇక్కడికి వచ్చి కరెంటు బిల్లు కట్టుకుని పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫోన్పే ద్వారా కట్టాలంటే వాళ్ళ కాడ అకౌంట్ ఉండదు. కొంతమంది దగ్గర కీప్యాడ్ సెల్లు ఉంటాయి. అదేవిధంగా కొంతమంది దగ్గర డిజిటల్ పేమెంట్ సరిగ్గా అవగాహన కూడా ఉండదు. ఈరోజు స్థానిక నంద్యాల పట్టణం మేము డివైఫై ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఒక అక్క కరెంటు బిల్లు కట్టడానికి అని చెప్పేసి డ్యూటీ మానుకొని వచ్చింది. కట్టడానికి వచ్చి ఇక్కడ ఎవరు లేరు. దాన్ని స్కాన్ చేస్తుంటే స్కానర్ కూడా ఓపెన్ కావడం లేదు. ఈరోజు ఆమె కూలి మానుకొని ఇక్కడికి వచ్చి కరెంటు బిల్లు కట్టడానికి వచ్చింది. ఇప్పుడు ఆమె పని పోయినట్టే, కూలి పోయినట్టే. ఈ కూలి కానీ ఈ పని కానీ మీరు ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు మీరు ఏమైనా ఇస్తారా? ఆమె జీతం మీరు చెల్లిస్తారా అని చెప్పేసి ఈ డివైఫైగా మేము అడుగుతున్నాము. ఈరోజు అనేక మంది ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళే పరిస్థితి. మీరు నంద్యాల మొత్తం ఎందుకు ప్రచారం చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము. డిజిటల్ పేమెంట్ వల్ల కమిషన్దారులు ఈరోజు నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కరెంటు బిల్లు మీ సేవలో కట్టాలంటే కానీ అక్కడ కూడా డబ్బులు కట్టాల్సిందే. కరెంటు బిల్లు కట్టాలంటే వాళ్ళ కమిషన్ 50 రూపాయలు 30 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే పరిస్థితి నంద్యాల పట్టణంలో నెలకొంటుంది. ఇప్పటికైనా నంద్యాలలో ఉన్నటువంటి అధికారులు స్పందించాలా దీనిపైన. కరెంటు బిల్లు కౌంటర్ కనీసం ఒక 2 కౌంటర్లు లేకుండా ఒక కౌంటర్ అన్న పెట్టి కరెంటు బిల్లు కట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్ పైన నంద్యాల పట్టణంలో ఉన్న ప్రజలకి చాలా మందికి అవగాహన లేదు. ఇది మీరు పూర్తిగా గమనించాలి. స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారి శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏఈఆర్ఓలు సూపర్వైజర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నోటీసులు స్వీకరించిన క్లైమ్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సవరణల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. ఫారం 6, ఫారం 8 పై ఆదేశాలు, నూతన ఓటు నమోదు ఫారం 6, వివరాల మార్పులు చేర్పులు ఫారం 8 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి తగిన సూచనలు అందించారు. యువతకు అవకాశం 2026 జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బిఎల్ఓల లభ్యత, ఓటు నమోదు లేదా వివరాల సవరణ కోసం పౌరులు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయంలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సర్ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్స్, ఏఈఆర్ఓస్ తో మీటింగ్ పెట్టడం జరిగింది. హియరింగ్ కేసెస్, నోటీసు సర్వీస్ మీద, క్లైమ్స్, అబ్జెక్షన్స్ మీద మరియు ఫామ్ 6, 7, 8 క్లియరెన్స్ మీద మీటింగ్ చెప్పి స్పీడప్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిటిజన్స్ 1/7/2026 వరకు కొత్త ఓటర్లు 18 ఏళ్ళ నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి మీ కన్సర్న్ సెక్రటరేట్ పోయి కన్సర్న్ బిఎల్ఓస్ దగ్గరికి పోయి మీ ఓటర్ హక్కు ఉన్నదో మళ్ళీ ఒకసారి పరిశీలించుకోండి. లేదంటే ఆన్లైన్లో కానీ సిఇఓ ఆంధ్ర.in లో కానీ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఓటర్ హక్కు ఉన్నదా లేదా అనేది 1950కి మెసేజ్ చేసి ఈసీఐ దగ్గర గ్యాప్ వదిలి మీ ఎపిక్ నెంబర్ కొట్టినట్లయితే మీ ఫోన్కే మెసేజ్ వస్తుంది. ఓటర్ హక్కు, మీ పిఎస్ నెంబరు, మీ సీరియల్ నెంబర్ అన్ని, మీ పేరు అన్నీ వస్తాయి. కాబట్టి ఒకసారి నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్లో స్వీట్ మామ్స్ అండ్ క్యూట్ కిడ్ కార్యక్రమాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. పిల్లలు వారి తల్లుల మధ్య అనురాగాన్ని, ఆత్మీయతను పెంపొందించే లక్ష్యంతో పాఠశాల యాజమాన్యం ఈ వేడుకను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వివిధ రకాల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లులు పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలు వేడుకలకు మరింత శోభను తెచ్చిపెట్టాయి. పాఠశాల ప్రిన్సిపల్ దివ్యకోశి మాట్లాడుతూ పిల్లల సమగ్ర వికాసంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు. Hi everyone, good evening. This is Divya Koshi from Sri Sankalp Olympiad School, Balaji Complex. So today we have arranged an event for our nursery parents. It's a sweet mom with a cute kid. So this is a program where we arrange for the parent and child both together, having some fun games, activities. So this is a time where we want to spend some good time with the parents also. So after the admission of the nursery kid, this is the first time we are gathering like this. So we believe that it is very important to interact with each and every parent and making the bond between the parent, the student and the school. So that's the reason we arrange this program. So the program went on with a lot of games, dance, singing and everything. So the participation of every parent and the kid was really amazing. So once again I thank all my parents for this participation. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఆయా స్కూల్ నందు తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్పెక్టర్లను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు నంద్యాల మండలం అర్బన్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అకాడమిక్ ఇన్స్పెక్టర్ల నియామకానికి ఈ నెల 19వ తేదీ ఆఖరి గడువుగా మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం పేర్కొన్నారు. సంబంధిత వివరాలను ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగంలో ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగి ఖాళీలు ఉన్నటువంటి పోస్టులకు, అంటే సెకండరీ పోస్టులకు కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కానీ మండలాల వారిగా ఈ మండలం ఆ మండలంలో వేకెన్సీ పోస్టుకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తులు కోరడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల మండలానికి సంబంధించి ముఖ్యంగా మనకు సెకండరీ టీచర్లు వచ్చేసి 11 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 14 పోస్టులు ఖాళీగా ఉండడం అనేది జరిగింది. ఇది పూర్తిగా తాత్కాలిక బేసిస్ పైన నియామకం జరిగేటువంటి పోస్టులు. ఇక్కడ కంప్లీట్ గా క్వాలిఫికేషన్ అంటే టెట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. దాంతో పాటుగా డిగ్రీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అంటే బిఎస్సి బీఈడి కానీ, బిఏ బీఈడి కానీ, బీకామ్ బీఈడి కానీ, ఎంఏ బీఈడి కానీ టెట్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ టెట్ అందుబాటులో లేకపోతే టెట్ పాస్ కాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి ప్రొఫెషనల్ డిగ్రీ పైన బేస్ చేసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారము వాళ్ళను సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ మండలం ఆ మండలం. నంద్యాల మండలానికి సంబంధించిన ఖాళీలకు గాను నంద్యాల మండలంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి
గ్రాడ్యుయేట్స్ ని ఎవరైతే బీఈడి చేసినారో టెట్ పాస్ అయినారో వాళ్ళని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఒకవేళ ఈ మండలంలో తగినటువంటి ఉన్నటువంటి ఖాళీలకు అభ్యర్థులు లభ్యం కాకపోయినట్లయితే ఇతర మండలాల నుంచి కూడా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇది 8 నెలలకు సంబంధించినటువంటిది. వాళ్ళకు ఈ కాల పరిమితి వచ్చేసి సెప్టెంబర్ 2026 నుంచి వాళ్ళకి 34/2027 వరకు, అంటే ఏప్రిల్ 30 వరకు వాళ్ళకి 8 నెలల పాటు వాళ్ళు వాలంటీర్లుగా కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ గా తాత్కాలికంగా వాళ్ళను నియామకం చేసేటువంటి విధానం అన్నమాట. ఇది పర్మనెంట్ పోస్ట్ మాత్రం కాదు. వీళ్ళకి వచ్చేసి అవర్ బేసిస్ గా 250 బేసిస్ అంటే 12,000, 10,000 ఆ విధంగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆనరోరియం కింద వాళ్ళకు ఈ విధంగా వాళ్ళకు నెలకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ 11 ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో వచ్చేసి నంద్యాలలో వచ్చేసి వైఎస్ఆర్ నగర్ లో ఒక పోస్ట్ ఉంది, పులిమద్దిలో ఒక పోస్ట్ ఉంది, తర్వాత సుంకులమ్మపేట మున్సిపల్ అర్బన్ లో ఒక పోస్ట్ ఉంది, బైర్మల్ స్ట్రీట్ అర్బన్ లో ఒక పోస్ట్ ఉంది, అలాగే మూలసాగరం ఒక పోస్ట్ ఉంది, సాదిక్ నగర్ లో ఒక పోస్టు, బొమ్మల సత్రం ఒక పోస్ట్ ఉంది, తర్వాత బొల్లెద్దుల వీధిలో ఒక పోస్ట్ ఉంది, అలాగే పివి నగర్ లో మనకు 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది మోడల్ ప్రైమరీ పాఠశాలగా దాన్ని పదోన్నతి కల్పించడం జరిగింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి అక్కడ 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఠాగూర్ మున్సిపల్ లో ఒకటి ఉంది, తర్వాత గాంధీ మున్సిపల్ పాఠశాలలో కూడా ఒకటి ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ల విషయానికి వస్తే హై స్కూల్లో మున్సిపల్ హై స్కూల్ టెక్కేలో ఒక పోస్టు, అది వచ్చేసి కంప్లీట్ గా ఎస్ఏ ఫిజికల్ సైన్స్ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే జెపిహెచ్ఎస్ పొన్నాపురంలో ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది. అలాగే జెపిహెచ్ఎస్ పోలూరులో ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం ఒకటి ఉంది. అలాగే జెపిహెచ్ఎస్ అయలూరులో ఎస్ఏ సోషల్ ఒకటి ఉంది. జెపిహెచ్ఎస్ పోలూరులో సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియంలో ఒకటి ఉంది. జెపిహెచ్ఎస్ అయలూరు ఉర్దూలో మనకు సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం ఒక పోస్ట్ ఉంది. అలాగే మున్సిపల్ ఉర్దూ వైఎస్ఆర్ నగర్ లో తెలుగు పోస్టు ఎస్ఏ తెలుగుకు పోస్టు అక్కడ ఖాళీ ఉంది. అలాగే మున్సిపల్ హై స్కూల్ గుర్రాలపేటలో మనకు ఎస్ఏ తెలుగు 3 పోస్టులు ఉన్నాయి. అలాగే మున్సిపల్ హై స్కూల్ ఉర్దూ వైఎస్ఆర్ నగర్ లో ఒక పోస్ట్ ఉంది. మున్సిపల్ హై స్కూల్ గుర్రాలపేటలో ఎస్ఏ ఉర్దూ ఒక పోస్ట్ ఉంది, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఒక పోస్ట్ ఉంది. అలాగే జెడ్పీహెచ్ఎస్ నందమూరి నగర్ లో మనకి ఎస్ఏ ఇంగ్లీష్ ఒక పోస్ట్ ఉంది. అలాగే మున్సిపల్ హై స్కూల్ టెక్కేలో ఎస్ఏ తెలుగు ఒక పోస్ట్ ఉంది. గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎస్ఏ తెలుగు ఒక పోస్ట్ ఉంది. గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ అదే నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్ అదే స్కూల్లో ఎస్ఏ హిందీ కూడా ఒక పోస్ట్ అనేది అక్కడ ఖాళీలుగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులందరూ 19వ తారీఖు లోపల అంటే రేపటి లోపల సంబంధిత ఎంఈఓ ఆఫీసు నందు నూనెపల్లిలో ఉన్నటువంటి పొట్టిశ్రామిక్ స్కూల్లో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీసు నందు మీరు ఈ దరఖాస్తు ఫారంలు ఇచ్చినట్లయితే రెండు దరఖాస్తు ఫారాలు ఇవ్వాలి. అందుకు ఆ అప్లికేషన్ కు తగినటువంటి అర్హతలతో కూడినటువంటి సర్టిఫికెట్స్ జత చేసి ఈ ఆఫీసులో సమర్పించినట్లయితే వాటిని మనము జిల్లా స్థాయి అధికారులకు సమర్పించి వాళ్ళకు ఒక తేదీన వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళకు ఆ పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఒక కమిటీ ఉంటుంది. అందులో గౌరవ కలెక్టర్ మేడం గారు ఉంటారు, గౌరవ డిఓ గారు, అలాగే డైట్ ప్రిన్సిపల్ గారు ఉంటారు. ఈ విధంగా మెంబర్లు ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళను సెలెక్ట్ చేసి వీళ్ళను ఆ విధులకు వాళ్ళని కేటాయించడం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా టెంపరీ పోస్టు. 8 నెలల పాటు వీళ్ళు కొనసాగుతారు. నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ నెల 22, 23 తేదీలలో ప్రథమ రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి సర్దార్ల పర్యవేక్షణలో ఈ పోటీలు జరగనున్నాయి. మంగళవారం స్థానిక క్రీడా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పోటీల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు 23వ తేదీ ఆదివారం సాయంత్రం బహుమతుల ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గోర్కల్లు రిజర్వాయర్ను పరిశీలించడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. కరెంటు బిల్లుల చెల్లింపులో డిజిటల్ నిబంధన, స్మార్ట్ ఫోన్ లేని వారికి తప్పని తిప్పలు. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ధర్నా. నంద్యాలలో ఓటర్ల నమోదు మార్పులపై ఈఆర్ఓ సమీక్షా సమావేశం. అకాడమిక్ ఇన్స్పెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. ఈ నెల 19వ తేదీ ఆఖరి గడువు. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా స్వీట్ మామ్స్ అండ్ క్యూట్ కిడ్ వేడుకలు. ఈ నెల 22, 23న నంద్యాలలో ప్రథమ రాయలసీమ జోనల్ టైక్వాండో పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.